హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ madstrixx. సో ఈరోజు వీడియోలో వర్క్ హార్డ్ ఫర్ యువర్ డ్రీమ్స్ అనే దాని గురించి నేను చెప్పబోతున్నా. సో దీని గురించి నేనైతే తెలుసుకున్నది ఏంటంటే, మన జీవితంలో ఎన్నో సాధించాలనుకుంటాం. వాటి వెనకాల చాలా ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటాము. ఫాస్ట్గా పరిగెట్టినంత మాత్రాన మన గోల్స్ అయితే రీచ్ అవ్వలేము, కానీ ఖచ్చితంగా పరిగెట్టి తీరాలి. అది ఏ వేలో పరిగెడుతున్నాము, ఎలా సాధించగలుగుతాము అనేది మన వే ఆఫ్ థింకింగ్లో ఉంటుంది. సో పాజిటివ్ థింకింగ్తో ఫెయిల్యూర్స్ని వెల్కమ్ చేయాలి, అలాగే మనల్ని మనం యాక్సెప్ట్ చేయాలి. సో ఈ వీడియో గురించి ఈ టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పటి వరకు చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు, అలాగే సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అని. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మన గోల్స్ గురించి మనమే ఎక్కువ కష్టపడుతూ ఉంటాము. బట్ ఏంటంటే మనం తప్ప ఈ ప్రపంచంలో ఎవరు ఇంత కష్టపడట్లేదేమో అని ఫీల్ అవ్వడం, మనం మాత్రమే భారం మోస్తున్నాము అనుకోవడం, ఇవన్నీ రాంగ్. మన దగ్గర ఏ టాలెంట్ లేదు, ఇప్పుడే మనం సంపాదించుకున్నాం, దీన్నే మనం పెట్టుబడిగా పెడుతున్నాం అని చెప్పేసి మన కాన్ఫిడెన్స్ని మనమే పెంచుకోవాలి. అలాగే మనల్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ థింగ్ అయితే మన దగ్గర ఏమీ లేదు అండ్ మనం ఇప్పుడే స్టార్ట్ చేయాలి. అది కూడా ఒక మాన్యువల్ వేలోనే స్టార్ట్ చేయాలి. మనకి సపోర్ట్ లేదు అని మాత్రమే మనం యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళాలి. అప్పుడే మన వర్క్ అనేది కరెక్ట్గా వెళ్తున్నట్టు. నెక్స్ట్ ఏంటంటే, ఎప్పుడైతే మనం తల మీద భారంతో నడుస్తుంటామో అది పరుగు పెట్టడానికి ఎటువంటి స్కోపు ఇవ్వదు. ఆ భారాన్ని దించుకొని మనం ఒక పర్ఫెక్ట్ వేలో, ఒక స్కెడ్యూలింగ్ వేలో మనం కనుక ట్రై చేస్తే మన డ్రీమ్స్ని ఖచ్చితంగా మనం రీచ్ అవ్వచ్చు. సో ఈ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్లో మనకు అన్నీ భారంగానే అనిపిస్తాయి, కానీ చేయగా మనకి ఒక కొత్త ఉత్సాహాన్ని రావాలి అంటే మనం లేజినెస్ అలాంటివి లేకుండా మన గోల్స్ గురించి చాలా చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలాగే కరెక్ట్ వేని ఎంచుకోవాల్సి ఉంటుంది. మనం ముందుగా చెప్పుకున్నట్టు ఫెయిల్యూర్స్ని వెల్కమ్ చేయాలి. ఎప్పుడు కూడా ఎప్పుడు ఫెయిల్యూర్ కాదు. లూజర్ అనేవాడు ఎప్పుడు కూడా విన్నరే. ఎందుకంటే వన్ మోర్ టైం అనేసి ఖచ్చితంగా మనం ఇంకా ట్రై చేస్తుంటాం. ఆ ట్రై చేసినప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా మనం కరెక్ట్ వేలోకి వెళ్తాము. ఆ వే అనేది కరెక్ట్గా సెట్ అయినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఈ యూట్యూబ్ ఛానల్స్, అలాగే నేను కూడా. ఎందుకంటే మనం ఎప్పుడు ఫెయిల్ అవుతాం అనుకుంటే ఎప్పటికీ అక్కడి నుంచి కదలలేము. మనం ఫెయిల్ అయ్యి విన్ అవుతాం ఖచ్చితంగా. ఇది మాత్రం చాలా చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశాను. ఇది మీకు యూజ్ అవుతుంది. ఫెయిల్ అయినంత మాత్రాన మనం మాత్రం వెనక్కి ఉండిపోతామని ఏం కాదు. సో ఇది ఒక పాయింట్. ఈ డ్రీమ్స్ రీచ్ అవ్వడానికి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ప్రతి ఒక్కరిని హ్యాపీగా ఉంచి మనం హ్యాపీగా ఉంటాం, వాళ్ళ హ్యాపీయే మన హ్యాపీ అనుకోవడం అది చాలా పెద్ద రాంగ్ అనమాట. ఎవ్రీవన్ హ్యాపీగా ఉంటారు మన వల్ల మాత్రమే, అండ్ వాళ్ళని హ్యాపీ చేయాలి మనం అని ఆలోచిస్తే అది ఎప్పటికీ అవ్వదు. ఎందుకంటే ఒక మనిషికి ఇంకొక మనిషి అన్ని విధాలుగా అన్నిసార్లు నచ్చడు. సో మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమించే వాళ్ళైనా సరే అన్నిసార్లు అన్ని విషయాల్లో నచ్చకపోవచ్చు. ఇలాంటి వాటిని మనం పెద్దగా ఆలోచించి మన స్టెప్స్ని మనం అక్కడే ఆపేస్తున్నాం అని అనిపిస్తుంది నాకెందుకో. సో ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే ఏదైనా డ్రీమ్ రీచ్ అవ్వాలి అనుకుంటే అది వేరే వాళ్ళకి ఇష్టం లేకపోతే మీ లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్కే, సో అక్కడితో ఆపేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ట్రై టు కన్విన్స్ దెమ్. అండ్ సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, స్టాప్ కంపేరింగ్ టు అదర్స్. మనల్ని మనం ఇంకొకరితో కంపేర్ చేసుకుంటే మన టాలెంట్ని మనమే ఇన్సల్ట్ చేసుకున్నట్టు. అది ఎప్పటికీ వర్క్ అవ్వదు. ఎప్పుడు ఎవరో ఒకరు చెప్పినట్టుగా విన్నర్స్ ఆల్వేస్ ఫాలోస్ విన్నర్స్, లూజర్స్ ఆల్వేస్ కాన్సన్ట్రేట్ ఆన్ విన్నర్స్. ఇది చాలా తప్పు. ఎందుకంటే ఎప్పుడు విన్నర్స్నే ఎందుకు ఫాలో అవుతున్నారంటే, వాళ్ళు ఏం టిప్స్ ఫాలో అయ్యారు అండ్ మనం ఏం టిప్స్ ఫాలో అవ్వాలి అని మాత్రమే చూస్తారు. బట్ లూజర్స్ ఎంతసేపు ఏం చేస్తారంటే, లూజర్స్ ఎప్పుడు కూడా విన్నర్స్ని అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసినంత మాత్రాన వాళ్ళు విన్ అవ్వలేరు, అందుకే వాళ్ళు లూజ్ అవుతూ ఉంటారు. సో ఇది చాలా రాంగ్. అలాగే మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ కూడా దీనికి చాలా ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మనం చూస్ చేసుకునే ఫ్రెండ్స్ ఖచ్చితంగా
మన బెస్ట్‌ని కాకుండా మన చేసే వర్స్ట్ పనులు కూడా మనకి చెప్పాలి. అంతే తప్ప మనం ఏది చేసినా అది కరెక్ట్ అని చెప్పేవాళ్ళు మన ఫ్రెండ్స్ కాదు. సో, ఇలాంటి ఫ్రెండ్స్‌ని సంపాదించుకోవడం చాలా రేర్. అండ్ కొంతమంది డెవలప్ అవ్వాలనుకుంటే వాళ్ళని వెనకాల నుంచి ఎలా నాశనం చేయాలి అని కూడా చూస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక కార్ కొందామనుకున్నాడు. అలాగే తన జాబ్ కూడా చేస్తున్నాడు. జాబ్ చేసుకుంటూ ఈ కార్‌ని నడుపుకొని ఎంతో కొంత సంపాదించుకుందాము హాలిడేస్ టైంలో, లేకపోతే ఏదైనా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ ఒస్తది అని జెప్పేసి ఒక ఒక ఆస్తిని కూడా మనం పెట్టుకున్నట్టుగా అనిపిస్తది అని జెప్పి తీసుకుందామని ప్లాన్ జేశాడు. సో, కార్ తీసుకున్న తర్వాత ఎప్పటినుంచో సపోర్ట్ చేస్తున్న కార్ తీసుకో, అది నీకు ఇన్‌కమ్‌కి పనిచేస్తది అని చెప్పిన ఫ్రెండ్స్, కొలీగ్స్ కార్ వన్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసేసి జాబ్ మానే ఇంక కారొచ్చిందిగా, ఇంక కారు ఇన్‌కమ్ సరిపోతది, జాయిగా డెవలప్ అవుతది అని జాబ్ రిజైన్ చేయడానికి ఎక్కువ ఇన్‌ఫ్లుయెన్స్ చేశారు. అలాగే ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయాడు కూడా అతను. బట్ ఫైనల్‌గా ఏమైందంటే రైట్ డెసిషన్ తీసుకొని జాబ్ మానలేదు. అండ్ సైడ్ ఇన్‌కమ్‌గా మాత్రమే ఈ కార్‌నైతే పెట్టుకున్నాడు. దిస్ ఈస్ ద రైట్ చాయిస్ నాకు తెలిసి. లేకపోతే ఈ పాటికి చాలా ఇబ్బందులే పడాల్సొచ్చేది. సో, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చూజ్ రైట్ పర్సన్స్ ఇన్ యువర్ లైఫ్. డ్రీమ్స్ అచీవ్ చేయాలంటే మన దగ్గరున్న థింగ్స్ మాత్రమే సరిపోవు. మనలో టాలెంట్ మాత్రమే సరిపోదు. మన మీద మనకి డిసిప్లిన్ అనేది ఉండాలి. ప్రతిదానికి రియాక్ట్ అవ్వడం వల్ల మన మీద మన డిసిప్లిన్ కోల్పోవడమే కాకుండా మనం ఎక్కువ చిక్కుల్లో ఇరుక్కునే ఛాన్స్ చాలా ఎక్కువుంటుంది. సో, నేనైతే అనుకుంటాను డిసిప్లిన్‌గా వర్క్ చేసినప్పుడే మనకి పీస్ ఆఫ్ మైండ్ అనేది వస్తుంది అని నేను ఎక్కువ ఆలోచిస్తాను. అండ్ ఆ డిసిప్లినే మనకు పాజిటివ్ థింకింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుందని కూడా నేను చాలా ఎక్కువ నమ్ముతాను. లాస్ట్ ఫైనల్ పాయింట్ ఏంటంటే, మనకి ఉన్నంతలోనే మనం డ్రీమ్ చేయాలి. మనకి లేనిది ఎక్కడి నుంచి రాదు. అండ్ మనం సంపాదించుకోలేనిది దానికోసం ఎప్పటికీ పెట్టకూడదు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఇంకా మన స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఇనీషియల్ పేమెంట్ కోసమే చూస్తున్నప్పుడు, నువ్వు వరల్డ్ టూర్ వేయాలని ఎలా ఆలోచిస్తావు చెప్పు? ఇది చాలా రాంగ్ థింకింగ్ అనమాట. సో, మనకున్న దాంట్లోనే మనం ఎంతవరకు రీచ్ అవ్వగలమో, దాని తర్వాత అది రీచ్ అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఎలా డెవలప్ అవ్వాలని మాత్రమే మనం ఆలోచించాలి. సో, ఈ వీడియో మీకు నచ్చిందని, అలాగే మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను చాలా హోప్ చేస్తున్నాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ కమెంట్ అండ్ సపోర్ట్. థాంక్స్ ఫర్ వాచింగ్.